కేంద్రంలో బీజేపీ పాలన ఎలా ఉంది? కేంద్రంలో బీజేపీ పరిపాలన నరేంద్ర మోడీ గారి వచ్చిన నుంచి చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మహిళలకు కానీ మళ్ళీ గృహస్థులకు కానీ చాలా సబ్సిడీలు అందుతున్నాయి. అలాగే గ్యాస్ గురించి కానీ ఇతర మా లాంటి పని చేసుకున్న వాళ్ళకి కానీ మంచి మంచి హామీలు ఇవ్వడం జరిగింది ఇప్పటిదాకానైతే. ఇక మీద కూడా మోడీ గారి ప్రభుత్వం రావాలని మేము కూడా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. మోదీ మళ్ళీ గెలుస్తారా? ఖచ్చితంగా గెలుస్తారు మోదీ. దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. ఆయన గెలవాలని మేము కంకరాలు కట్టుకొని కూడా మేము కష్టపడతాం. ప్రతిదానికి కూడా మోడీ వెనకాల మేము ఉంటాం. మోడీ ఉండంటే మేము ఉంటాం. అవినీతి లేకుండా, కుంభకోణాలు లేకుండా బీజేపీ పాలనపై మీ కామెంట్స్ ఏంటి? అవినీతి లేని మన భారతదేశం చూడాలనేది మోడీ గారి మొత్తం ఆకాంక్ష అనేది. అది అట్లాంటి ఆకాంక్షకు మనం కూడా సపోర్ట్ చేయాలని మనం అందరం కోరుకుందాం. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి? మోదీ పైసలు అందుతున్నాయా? చాలా బాగున్నాయి సార్. దీంట్లో అంటే ఎట్లాంటి అనుమానాలు లేవు, ఏం లేదు. ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు మేము ఎప్పుడూ భయపడ్డాము. మోడీ గారు కూడా దృఢ సంకల్పంతో అన్ని పనులు చేస్తున్నాడు, విజయవంతంగా ఉంటాడు ఆయన. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఉన్నది కాదు, ఇంకా డబుల్ చేస్తాము, 3 ఇంతలు పెరుగుతుంది. గ్రామాలలో జరిగే ప్రతి అభివృద్ధి పనులకు కేంద్రమే నిధులు ఇస్తుంది. ఈ విషయం మీకు తెలుసా? తెలుసండి. గ్రామాలలో ప్రతి రైతుకు కానీ మళ్ళీ ఇంకేంటంటే మరుగుదొడ్లు, రైతులకు మాత్రం ముఖ్యంగా ఏంటంటే ఎరువుల పంపిణీ. ఎరువులలో మాకు చాలా సబ్సిడీ ఇస్తున్నాడు. అన్నింటిలో కూడా మాకు మంచి మంచి ఉత్పత్తులు, చేనేత కార్మికులకు, మళ్ళీ ఉపాధి హామీ పనులకు, ఇవన్నింటికి కూడా మంచి మంచి ఉపాధి పనులు అయితే బాగా మెరుగుపడినాయి మా దగ్గర మాత్రం. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నామని వాళ్ళు ఒక బూటకపు నాటకాలు వేస్తున్నారు. కానీ మొత్తం మీద వచ్చేది కేంద్ర ప్రభుత్వ పనులే. ఇంకోటి ఏంది అంటే రైల్వే ట్రాక్ కూడా మా కామారెడ్డిలో 57 లక్షలు, ఇంచుమించు 57 లక్షల పైనే డబుల్ రైల్వే, ఎలక్ట్రికల్ రైల్వే కూడా మాకు శాంక్షన్ చేయడం జరిగింది. దీంట్లో మా కామారెడ్డిలో రైల్వేకి సంబంధించి, ఎలక్ట్రికల్ రైల్వేకి సంబంధించి 57,000 కోట్లు ఇంత మంచి సదుపాయాలు మాకు కల్పించిందంటే మేము చాలా గర్వించదగ్గ విషయం ఇది. మేము ఎందుకంటే ఎన్ని రోజులు లేదు మాకు, ఇప్పటిదాకా కూడా మాకు అసలు రాదనుకున్నాం. కానీ ఈ ప్రధానమంత్రి వల్ల మాకు ఇది శాంక్షన్ అయింది. చాలా సంతోషం ఈ విషయం ఏమైనా మేము చాలా సంతోషపడుతున్నాం. మా కామారెడ్డి ప్రజలు కూడా సంతోషపడుతున్నారు. దీనికి మేము అందరికీ, మా ప్రధానమంత్రికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పటికీ కూడా ప్రధానమంత్రి హ్యాట్రిక్ విజయం కొడతాడు. ఇది నా మాట కాదు, మా కామారెడ్డి ప్రజల మాట కాదు, యావత్ భారతదేశం చెప్తున్న మాట ఇది. నరేంద్ర మోడీ మళ్ళీ కంపల్సరీ ప్రధానమంత్రి అవుతాడు, హ్యాట్రిక్ అవుతాడు. ఆయనకు ఎదురు లేదు. ఇక దీనికి మేమందరం సంకల్పంతో ఫైట్ చేస్తాం. ఆయన గెలవడానికి కూడా దృఢ సంకల్పంతో మేము పనిచేస్తాం. ఒక కార్యకర్తగా నేను గర్విస్తున్నాను. మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలి. నమ్ము మోడీ.